జాగ్రత్తమ్మా, చెయ్యి కాల్చుకుంటా. అలాగే అత్తయ్య. ఏంటి ఈ ముసలిది ఒక టైపుగా చూస్తుంది? నన్ను ఒక్కడనే పైన వదిలేసి మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆగాగు, స్నానం చేయకుండా ఏంటిది? తెల్లారి ఇంతసేపు అయింది, నీకు ఇంకా నిద్ర ముద్దు పోలేదా? సంటోని ఇంకా చెప్పి పడుకోనివే. ఎలాగో 6 నెలల్లో నేను రిటైర్ అయిపోతాను. ఆ తర్వాత పొద్దున్న లేచి ఆడు ఉద్యోగానికి వెళ్ళాలి. పైగా కొత్తగా పెళ్ళైనోడు లేటుకెళ్ళి వేస్తాడు. అవును కదా, అంత సీన్ లేదులే, డాలర్ వేసేసింది. అవును, తను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలంది. తొందరగా రెడీ అవు. డార్లింగ్, కాఫీ తీసురా. ఏమా, ఇంటి వెనకాల ఒక ముసలావిడ ఉందే, ఆవిడెవరు? ఎవరో తెలియదు. 15 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. కాఫీ. వేడి కాఫీ. ఈ గణేష్ పెద్ద పిరికోడు, ముందు వాడు రూమ్కి వెళ్ళాలి. అది నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేసి కర్పూరం వెలిగించి ఉండాల్సింది. ఏమండి, అసలు ఫ్యాన్ తిరిగితే కదండి. అయ్యయ్యో, ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి నాన్న. ముందు అదేంటో చూడు నాన్న. వెళ్ళి చూడండి. నిజారా, వెలిగే కర్పూరం పిచ్చి మొహమా, ఫ్యాన్ ఫుల్ గా తిరుగుతుంది కదా. అంటే ఫ్యాన్ తిరుగుతుందా? ఏమండి, నేను చూసేటప్పుడు ఫ్యాన్ తిరగదు. ముందు కళ్ళు టెస్ట్ చేయించుకో. నన్ను భయపెట్టి చంపుతున్నావు. నాకు అసలే భయం అని నీకు తెలుసు. అవును, తెలిసి అదే నా రూమ్ లో ఫ్యాన్ తిరుగుతోంది, తిరగట్లేదు. ఏంటమ్మా? లేదు, నీకు నా మీద కోపం ఉంటే డైరెక్ట్ గా 4 పీకు. నిజమేరా, నేను అత్తయ్య మీరు సరిగా చూసుండ్రు. మీరు రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. ఇంకోసారి ఇదేంటి అందరూ కలిసి నన్ను గుడ్డిదాన్ని చేశారు? డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయింది. గుడికి వెళ్ళే టైం అయిందిరా, తొందరగా రండి. చేస్తున్నా. అమ్మా, డ్రెస్ ఎలా ఉంది? నీకేం రా, అందగాళ్ళకే అందగాడి నువ్వు. కానీ దాన్ని తలుచుకుంటే కర్పూర దానం. మళ్ళీ మళ్ళీ దాని గురించి పిల్లల్ని ఎందుకే భయపెడతా? నువ్వు రా నాన్న, పదమ్మా. అక్కడే ఆగిపోయారే, రండి. నేను ఎప్పుడిప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తానా, అయ్యో అని అరుద్దామని లోపల ఒక అమ్మాయి వెయిట్ చేస్తోంది. నేను వచ్చేది తనకి తెలియకూడదు. నైస్ గా వచ్చి జంప్ చేసేస్తాను. ఎలా ఉంది? సూపర్ ఐడియా కదా? ఆ ఐడియా చెప్తున్నాడంట. మొదలెట్టాడు నసా. సరే, మేము బయట నుంచి ఉంటాం, 1 రూల్ చెబుతాం. ఒలింపిక్ లో జంప్ చేసినట్టుగా జంప్ చేసుకురా. రండి. ఆ గణేష్ దయ్యాన్ని వదిలిస్తాడని వాళ్ళ అమ్మ చెప్పింది కదా, ఇదే మంచి టైము. అతను పట్టుకొని లోపలికి దోస్తే మా అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడు. చెప్పు, 1 2 చెప్పు. 1 1 2 2 3 3. ఈ బండత ఎందుకు నన్ను రూమ్ లో వేసి తలిపేసేసింది? అయ్యో, ఇంట్లో ఎవరో కనపడడం లేదా? అయ్యయ్యో, ఏంట్రా ఇది? అయినా మనం ఎందుకు భయపడ్డాం? ఈ పిల్ల కడుపు నొప్పేగా. హలో కడుపు నొప్పి పాప, నీకేనా తెలుసా మీ అమ్మ ఎందుకు నన్ను లోపలికి తోసేసిందో? మాట్లాడితే ఏంటి? నీ కడుపు నొప్పనేగా చెప్పింది. ఎందుకు దెయ్యం పడ్డట్టు అటు తిరిగి కూర్చున్నావు? ఇటువైపు తిరిగి కూర్చో. ఇటువైపు తిరిగే కూర్చున్నా. అమ్మా, తిరిగే కూర్చున్నావా? ఈ మాత్రం కడుపు నొప్పికి ఇంత గెటప్ అవసరమా? నాకు కడుపు నొప్పి కాదు, దెయ్యం పట్టింది. దెయ్యం? నాకు అర్థమైపోయింది, అంతా అర్థమైపోయింది. నాకు దెయ్యం అంటే భయం అని అందరూ కలిసి భయపెట్టాలని చూస్తున్నారు. ఈ మధ్య నేను అస్సలు భయపడలేదు. యాక్టింగ్ చేయకు.
ఓవర్ యాక్టింగ్ కాదు, చంద్రముఖి దెయ్యం. అబద్ధం చెప్తున్నావు. చంద్రముఖి దెయ్యం తమిళ్లోనే మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడుతూ. నేను ఆంధ్రప్రదేశ్ చంద్రముఖిని. మధ్యలో ఇదో ఫిట్టింగా మళ్ళీ అబద్ధం చెప్తుంది. అవును, నాకు తెలియక అడుగుతాను. మొదట్లో ఎవరికైనా దెయ్యం పడితే మోహిని పిశాచి అది ఇది అంటారు. ఇప్పుడు మగాళ్ళకి దెయ్యం పట్టినా ఆడాళ్ళకి దెయ్యం పట్టినా చంద్రముఖి చంద్రముఖి అంటారు. గలగలగలగల అని మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు పెట్టి లక అంటావు. వినితుని పిలు. ఆడేవడం ఈ చంద్రముఖి లవర్. అతనితో నేను క్లాసికల్ డాన్స్ చెయ్యాలి. ఏ చంద్రముఖికి ఫోక్ డాన్స్ రాదా? నువ్వు భలే చిలిపి. నీ వాళ్ళకొని చూస్తుంటే రజనీకాంత్ రమ్మనిలా ఉన్నావే. అతన్ని కూడా పిలు. చూసారండి, ఈవిడికి రజనీకాంత్ రావాలంట. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. కడుపు నొప్పితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఫ్యామిలీతో గుడికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు టాబ్లెట్ తెస్తాను, వేసుకొని నయమైపోతుంది. బాయ్. చేసినంత చేసి ఎలా వస్తుందో చూడు. ముందు నిన్ను తన్నాలి. నా కూతురు కడుపు నొప్పితో బాధపడుతుంది, ఒక టాబ్లెట్ తెచ్చివు బాబు అంటే ఇవ్వకుండా ఉంటానా? దానికి ఎందుకు నన్ను లోపలికి తోయడం? కడుపు నొప్పి కాదు బాబు, నిజంగా దయ్యమే పట్టింది. దయ్యం పట్టిందని చెప్తున్నాను కదా. అక్క ఏంటి చెప్తున్నాను, నా మాట నమ్ము బాబు. దానికి నన్నెందుకు లోపలికి తోసావు? మీ అమ్మే చెప్పింది నువ్వు దయ్యాన్ని వదిలిస్తావని. అమ్మా చెప్పే ఉంటుంది. భూత్ బంగ్లా చూడడానికి నాన్న, దెయ్యాలు తెరవేస్తానని చెప్పడానికి అమ్మ. మంచి కుటుంబం. అవును, నువ్వెందుకు కొనిగిపోతున్నావు? నాకు కూడా దయ్యం అంటే భయమే బాబు, కానీ బయటికి కనపడవను. ఏంటో రోజు నన్ను చూసి నమస్కారం అని చెప్పినప్పుడు నేను నిన్ను చూసి భయపడేవాడిని. చూడడానికి ఏనుగులో ఉన్నావు, లోపల పిల్లివి. అక్క నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను, నన్ను వదిలే. అదేదో నేనే నీకు కొని పెడతాను, కానీ మా అమ్మాయి దయ్యాన్ని వదిలించు. వారాయ్. ఎక్కడికి? நான் உன்னை தேடி. ఇదిగో చూడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? కూర్చొని మాట్లాడుకుంటున్నా. చంద్రముఖ ఫుట్బాల్ ఆడుతుంది. చంద్రముఖ అమ్మ పట్టుకుంది. ఏమైందండి? ఏమైందిరా? తప్పు లేదు, నువ్వు సైడ్ అయిపో. నేనే చేశాను. నన్ను కన్నాడే నా బాబు రంగస్వామి, నువ్వు మాత్రం ముందు ఆడదాని వెనక దాక్కోవద్దు. ఇక్కడికి రా. సన్ను పిలుస్తున్నాడు. వస్తున్నా. ఏంట్రా ఇది? చాట చిరిగింది. జీవకాలున్న ఇల్లు చూస్తాను అని నన్ను మర్డర్ చేయడానికి ఒక అమ్మాయిని రెడీ చేస్తావా? ఏంట్రా అంటున్నావు? ఏంటి నేననేది? నేనే వాళ్ళలేదు, అంతా తనే అంది. వినితిని పిలువు, రజనీని పిలువు అంటుంది. వాళ్ళు ఏమన్నా కడుపు నొప్పి పోగొట్టే డాక్టర్లా? తన కడుపు నొప్పి కాదు, చంద్రముఖి దెయ్యం పట్టింది. అది జ్యోతిక అయినా ఒట్టే యాక్టింగ్. ఇది చీపురు తీసుకుని ఒకే బీటింగ్. అయ్యయ్యో. ఏంటి అయ్యయ్యో? ఊరికే ఏడవకండి. తనకి దెయ్యం పట్టలేదు, ఏమీ పట్టలేదు. తను ఒకరిని లవ్ చేస్తోంది, అందుకని డ్రామాలాడుతోంది. డ్రామానా? నీకెలా తెలుసు? ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఎక్కడ మీ అత్త కొడుకుతో నీ పెళ్లి చేస్తారేమోనని. అత్త కొడుకునే కాదు, వేరే ఏ అబ్బాయిని నాకిచ్చి పెళ్లి చేయడం కుదరదు. ఏ? ఎందుకంటే నాకు దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తున్నాయి. అది డ్రామాలు ఆడటానికి నా కొడుకే దొరికాడా? దాన్ని ఇప్పుడే. ఇది తనకి నాకు జరుగుతున్న యుద్ధం. ఇందులో గణేష్ ఒకడే వెళ్తావా? మా దెయ్యం కాదమ్మా, డ్రామానే కదా. అయినా నువ్వు ఒకడివే. అది అంతేనంటావా? లేదు, ఇప్పుడు గొడవ పడాలన్నా పడచ్చు, లేదా గుడికి వెళ్ళొచ్చైనా పడచ్చు. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత సరే.